హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఓపో నుంచి F27 Pro ప్లస్ ఈ మొబైల్ అయితే మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం. మన వీడియో మన ఛానల్ అయితే ఫస్ట్ టైం అన్బాక్సింగ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అయితే ఇందులో మనం చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్లో చూసుకుంటే మాత్రం చాలా హైలైట్ ఫీచర్ అయితే మీకు అందరికీ తెలిసిందే. IP69 రేటింగ్ అనేది చాలా ఎక్సలెంట్ రేటింగ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మొబైల్ ఎలా ఉంది, దీని డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ అన్బాక్సింగ్ చేసుకునే ముందు అయితే మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అలాగే వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం మొబైల్ వచ్చి ఇది ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకు ఓపో F27 Pro ప్లస్. ఈ మొబైల్ ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రైస్ అనేది చూసుకుంటే దీని ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇది వచ్చి మనకి 8GB RAM 1/2 వేరియంట్ వచ్చి మనకి మన చేతిలో ఉన్నది అయితే ఇది 5G మొబైల్ కాబట్టి. అయితే దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. అన్బాక్సింగ్ ఏం లేదు ఫ్రెండ్స్, మొబైల్ అయితే ఇలా అయితే ఓపెన్ చేస్తే చాలిపోతుంది. మనకి అన్బాక్సింగ్ అయితే అనిపోయింది. ఎందుకంటే మనకి షాప్లో తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ వాళ్ళు అన్బాక్సింగ్ చేస్తారు కాబట్టి మీకోసం మరొకసారి అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇందులో చూసుకుంటే మాత్రం ఏం లేదు, ఫస్ట్ ఒక మొబైల్ అయితే కనిపిస్తుంది. ఇందులో ఒక మొబైల్ అయితే కనిపిస్తుంది. దీన్ని ఏం లేదు, ఇలా తీసి ఇలా పెట్టాలి. దీని ఫినిషింగ్ చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ ఫినిషింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చి మొత్తం లెదర్ ఫినిష్తో లభిస్తుంది. అలాగే మనకి ఇక్కడ కెమెరా దగ్గర లుక్ అయితే వేసుకుంటే మాత్రం ఇక్కడ ఒక లగ్జరీ వాచ్ డిజైన్ ఎలా ఉంది ఎగ్జాక్ట్గా అదే కెమెరా అయితే లుక్ అయితే కనబడుతుంది. ఒకసారి మీరు అయితే చూడండి మీకు ఎలా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇలా ఎగ్జాక్ట్గా మనకి మొత్తం వేగన్ లెదర్ ఫినిష్ అయితే లభిస్తుంది. బ్యాక్ సైడ్ చూడడానికి అయితే ఈ మిడిల్ వచ్చి మనకి కొంచెం ప్లాస్టిక్ కనిపిస్తుంది. కొంచెం లుక్ వైజ్గా చూడడానికి అయితే కొంచెం బెటర్ లుక్ అయితే కనిపిస్తుంది. దీని లుక్ మీకు ఎలా అనిపిస్తుంది తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లే చూసుకున్నా కూడా కొంచెం బెటర్ డిస్ప్లే అయితే లభిస్తుంది. దీని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇంకా బాక్స్లో ఏమేమి వస్తున్నాయి అవి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక్క నిమిషం అయితే దీని అయితే పక్క పెడదాం ఫ్రెండ్స్. ఇక బాక్స్లో చూసుకుంటే ఇంకిత మరి ఏం లేదు, దీనికోసం అయితే ఒకటి కేసు అయితే లభిస్తుంది. కేసు కూడా కొంచెం బెటర్గానే ఉంది. కేసు అయితే మనకి చూడడానికి అయితే కొంచెం క్వాలిటీ అయితే గుడ్ అయితే లభిస్తుంది. దీంతోపాటు మనకు బాక్స్ లెక్క చూసుకుంటే పేపర్ గైడ్స్ కొన్ని సిమిజెట్ ప్రింట్ లభిస్తుంది. అలాగే ఇంకా బాక్స్లో చూసుకున్న మాత్రం ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే లభిస్తుంది. వచ్చి Type-C కేబుల్ అయితే లభిస్తుంది. అలాగే అడాప్టర్ వచ్చి మనకి 80W అయితే అడాప్టర్ లభిస్తుంది. ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మనకు ఇన్క్లూడ్ బాక్స్లో కూడా మనకు 80W ఫాస్ట్ ఛార్జర్ అయితే లభిస్తుంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బాక్స్లో చూసుకుంటే ఇవే ఉన్నాయి, ఇంకా మిగతా ఏమైతే కనపడతారు. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇవైతే మనకు బాక్స్లో చూసుకుంటే మాత్రం ఇవన్నీ మనం పక్క పెట్టేద్దాం. ఇవన్నీ పక్క పెట్టి ఇక మొబైల్ చూసుకుంటే మాత్రం మొబైల్ అయితే చాలా బెస్ట్ మొబైల్ అవుతుంది. దీని స్పెసిఫికేషన్ ఒకసారి డిస్ప్లే మీద వేస్తాను చూడండి. ఇందులో ఏమేమి స్పెసిఫికేషన్ ఉన్నాయో అవన్నీ ఒకసారి డిస్ప్లే మీద వేస్తాను చూడండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా వదలకండి. దీని స్పెసిఫికేషన్ అయితే చాలా బెస్ట్ స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది వాడిన ప్రాసెసర్ వచ్చి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి 7050 ప్రాసెసర్ లభిస్తుంది. ప్రో ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ గేమర్స్ ఉన్నారో వాళ్ళకైతే చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది ప్రాసెసర్ అనేది. ఎందుకంటే పర్ఫార్మెన్స్గా చూసుకుంటే ప్రాసెసర్ అనేది చాలా అద్భుతమైన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అలాగే డిస్ప్లే విషయానికి వచ్చినప్పుడు మనకు 6.7 ఇంచ్ 3D కర్వ్ డిస్ప్లే లభిస్తుంది. అలాగే మనకి Full HD+ డిస్ప్లే లభిస్తుంది. డిస్ప్లే కూడా మనకి చూడడానికి అయితే కొంచెం బెటర్గా మొబైల్ అయితే ఇలా ఉంది. దీని కేసు అయితే మాత్రం ఇలా ఉంటుంది. మనకి డిస్ప్లే చూసుకున్నప్పుడు కొంచెం బెటర్ డిస్ప్లే అవుతుంది. ఇందులో ప్రాసెసర్ కూడా మనకి మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి 7050 ప్రాసెసర్ లభిస్తుంది. కాబట్టి గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం బెటర్ గేమింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, BGM గేమ్స్ కూడా కొంచెం చాలా బెస్ట్గా వర్క్ అవుతాయి. మనకు ఆ గేమింగ్ ఏమైనా రివ్యూ కావాలనుకుంటే కూడా ఈ మొబైల్ మనకి గేమింగ్ ప్లే చేసి ఒకసారి దాని గురించి కూడా రివ్యూ అనేది ఒకసారి మీకు ఒక 1 వీక్ తర్వాత మీకు ఫుల్ రివ్యూ అనేది కూడా అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు అయితే వేచి ఉండండి. ఇప్పటివరకు అయితే మనం మొబైల్ కొన్నాం కాబట్టి అన్బాక్సింగ్ అయితే వీడియో చూపించాను. అందులో స్పెసిఫికేషన్ చూసుకున్న కొంచెం బెటర్ స్పెసిఫికేషన్ ఉన్నాయి. స్పెసిఫికేషన్ అనేది డిస్ప్లే మీద చేస్తాను చూడండి. అలాగే కెమెరా దగ్గర చూసుకున్న కూడా కెమెరా అనేది చాలా ఎక్సలెంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ 64 MP మెయిన్ కెమెరా ఉంది. సెకండ్ కెమెరా వచ్చి 2 MP డెప్త్ సెన్సార్ కోసం. ఈ రెండు కెమెరా యూజ్ చేసుకొని బ్యాక్ సైడ్ 4K మనం 30 FPS వీడియో అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సెల్ఫీకి వచ్చి మనకి 8 MP ఉంది కాబట్టి సెల్ఫీస్ కూడా మనకి Full HD 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఎవరికైతే బెటర్ కెమెరా కావాలనుకున్నా కూడా బ్యాక్ సైడ్ కెమెరా అనేది కొంచెం అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ కెమెరా అయితే వర్త్ అనిపిస్తుంది. నాకైతే కొంచెం బెటర్ అనిపించింది బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే. అలాగే బ్యాటరీ చూసుకున్నా కూడా బ్యాటరీ అయితే కొంచెం బెటర్ బ్యాటరీ లభిస్తుంది. 5000 mAh బ్యాటరీ అయితే బెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఛార్జర్ ప్లస్ పాయింట్ ఫ్రెండ్స్ దీనికైతే, ఎందుకంటే మనకి 80W ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకు బాక్స్లో లభిస్తుంది కాబట్టి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బెటర్ అనిపించింది బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకుంటే. ఇందులో ఇంకో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మనకి ఎరేజర్ కూడా ఉంటాయి, మనకి ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అవన్నీ గురించి మరొక వీడియో అయితే మీకు చేస్తాను. ఇప్పటివరకు అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేశాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వీడియో తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అప్పుడప్పుడు మేము ఇలాంటి అన్బాక్సింగ్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై.